గుడ్ మార్నింగ్. ఇవాళ ఏం టిఫిన్ మరి? మాదైతే ఇవాళ పూరీ ఫ్రెండ్స్. పూరీ చేస్తున్నా. మా అబ్బాయి అలా పూరీ కావాలన్నాడు, పూరీ చేస్తున్నా. మీదేం టిఫిన్ చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఇవాళ సండేగా ఫ్రెండ్స్, ఎవరు పొద్దున్నే లెగరు. మేమైతే పొద్దున్నే లెగాల్సిందే ఫ్రెండ్స్. మా హస్బెండ్ 7ంటికి వెళ్ళిపోతాడు కాబట్టి కంపల్సరీ లెగాల్సిందే. ఆయన కోసం టిఫిన్ చేయాలి. ఇవాళ ఇంకా పని చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో పని చేయాలి, వంట చేయాలి. వంట ఏం చేస్తానో పెడతానులే ఫ్రెండ్స్. మీదేంది టిఫిను చెప్పండి ఫ్రెండ్స్ నాకు తర్వాత. మా అబ్బాయికి పూరీ పెట్టేస్తే, నేను సండే ఒక్కరోజు చేస్తాను ఫ్రెండ్స్ పూరీ. అత్తమాని చేయను. మిగతా రోజులు దోశ, ఇడ్లీ ఎక్కువ చేస్తా. ఎందుకంటే నాకు పొద్దున్నే తొందరగా అయిపోయి పని అంటే అదొక్కటే. రాత్రి ఏమో పులకా చేశాను. మా అబ్బాయికి ఇచ్చేస్తే, మా అబ్బాయికి కర్రీ ఉండాలి ఫ్రెండ్స్. కర్రీ లేని తిండి పూడి. ఇట్లా పొంగితే పూరి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. మీదేం టిఫిన్ ఫ్రెండ్స్? దూరం పెట్టు. ఇదిగో ఫ్రెండ్స్ కర్రీ చేశాను, చూపించు. పైకి ఎత్త ఫోను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అబ్బాయికి ఇట్లా ఉంటే కర్రీ తింటాడు ఫ్రెండ్స్. వేరే కర్రీస్ అయితే ఏం తినడు. సరే చూపించు. ఈ కర్రీ అయితేనే తింటాడు ఫ్రెండ్స్ తను. ఇందులో అన్నీ ఏరేస్తాడు. ఉల్లిపాయలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు అంటాడు. నాకైతే అన్నీ పెట్టాలనే కోరిక. ఆ అబ్బాయి ఇది ఏమి తిన్నాడు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీరు కూడా టిఫిన్ చేయండి ఫ్రెండ్స్. పూరి చేస్తుంది. లైక్ చేయండి, తీసుకోండి. కాదట్లా వెళ్ళి ఫ్రెండ్స్. మా అబ్బాయి టిఫిన్ పట్టుకు వెళ్ళిపోతున్నాడు. టిఫిన్ తను ఇంకెక్కడెక్కడే సర్దాలి ఫ్రెండ్స్. ఇల్లు వాళ్ళు బయట ముగ్గేశాను.